మేషరాశివారికి ఇది సాధారణ సమాచారం కాదు, మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చే శక్తి ఉన్న ఒక గొప్ప సంకేతం. ఏప్రిల్ 28, 29, 30 మరియు మే 1 తేదీల్లో పి అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి వల్ల మీకు జరిగే పరిణామాలు మీ ఊహలకు అందవు. మీరు నమ్మినవాళ్లే మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారా, లేక మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అదృష్టం ఒక్కసారిగా మీ ముందు నిలబడుతుందా? ఈ 4 రోజులు మీకు పరీక్షలా కనిపించినా నిజానికది మీ జీవితంలో ఒక పెద్ద అవకాశంగా మారబోతుంది. ఒక్క చిన్న నిర్ణయం మీ భవిష్యత్తునే మార్చే స్థాయిలో ఉంటుంది. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పే ఒక చిన్న పరిహారం మీ అదృష్టాన్ని పూర్తిగా మీ వైపు తిప్పగలదు. ఇప్పుడే మీ భక్తిని చూపించండి. కామెంట్లో ఓం నమో వెంకటేశాయ అని రాయండి. మీకు దివ్య ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో జరిగే అత్యంత కీలకమైన పరిణామం పి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ద్వారా మీ జీవితంలోకి వచ్చే ఒక అనూహ్య పరిచయం. ఈ పరిచయం సాధారణంగా కనిపించినా దీని ప్రభావం మాత్రం చాలా లోతుగా ఉంటుంది. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల ప్రేమ, పెళ్లి, కుటుంబ ఆర్థిక సమస్యలు, వ్యాపార ఆస్తి తగాదాలు, ఇంట్లో శబ్దాలు వినిపిస్తున్నాయా, పీడకలలు వస్తున్నాయా, స్థలం, భూమి సమస్యలు, సందేహాలు ఏమన్నా ఉన్నాయా? గురువుగారిని సంప్రదించండి. జి లక్ష్మణరాజు, 8056397284. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక అవకాశం లేదా మీరు అనుకున్న దారిలో ముందుకు వెళ్లడానికి ఒక మార్గం ఈ వ్యక్తి ద్వారా మీ ముందుకు వస్తుంది. మొదట మీరు ఈ వ్యక్తిని పెద్దగా పట్టించుకోకపోవచ్చు, లేదా వారి మాటలను సీరియస్గా తీసుకోకపోవచ్చు. కాని క్రమంగా మీరు గమనిస్తారు, ఈ వ్యక్తి చెప్పే చిన్న చిన్న సూచనలు కూడా మీ జీవితంలో పెద్ద మార్పులను తీసుకొస్తాయని. ముఖ్యంగా ఉద్యోగం, బిజినెస్ లేదా కొత్త ప్రాజెక్టుల్లో ఈ పరిచయం కీలక పాత్ర పోషిస్తుంది. మీరు ఈ వ్యక్తిని ఎక్కడ కలుస్తారు అంటే అది ఒక సాధారణ స్థలం కావచ్చు, ఒక మీటింగ్, ఒక ఫంక్షన్ లేదా సోషల్ మీడియా ద్వారా కూడా కావచ్చు. కానీ ఆ చిన్న పరిచయం మీ భవిష్యత్తును మలిచే శక్తి కలిగి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తి మీకొక కొత్త ఐడియా ఇస్తాడు. అది మొదట చిన్నగా అనిపించినా మీరు దానిపై పనిచేస్తే అది పెద్ద సక్సెస్గా మారే అవకాశముంది. మరికొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తి మీకొక మంచి కనెక్షన్ కల్పిస్తాడు. అది మీ కెరియర్లో గోల్డెన్ ఛాన్స్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త కూడా అవసరం. ఈ వ్యక్తిపై వెంటనే పూర్తి నమ్మకం పెట్టుకోవద్దు. వారి మాటలు, చర్యలు గమనిస్తూ ముందుకు వెళ్ళండి. మీరు ఆలోచించి తీసుకునే ప్రతి అడుగు మీకు లాభాన్నిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద ఫలితాలనిస్తాయి. కాబట్టి ఈ పి వ్యక్తిని నిర్లక్ష్యం చేయకండి. అదే సమయంలో అంధంగా నమ్మకండి. సమతుల్యంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి. మీరిలా చేస్తే ఈ పరిచయం మీ జీవితంలో ఒక గొప్ప టర్నింగ్ పాయింట్గా మారుతుంది. మేషరాశివారికి ఈ రోజుల్లో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పటివరకు మీకు తెలియకుండా ఉన్న కొన్ని నిజాలు ఒక్కసారిగా బయటపడే అవకాశముంది. ఇది కొంచెం షాకింగ్గా అనిపించవచ్చు, కానీ అదే మీకు నిజమైన స్పష్టతనిస్తుంది. పి అనే వ్యక్తి ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తాడు. ఈ వ్యక్తి ద్వారా లేదా వారి మాటల ద్వారా మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తుల అసలు స్వభావం మీకు అర్థమవుతుంది. మీరు ఇప్పటివరకు నమ్మిన వ్యక్తి మీకు నిజంగా సపోర్ట్ చేస్తున్నాడా, లేక మీ వెనుక వేరేలా ఆలోచిస్తున్నాడా అన్న విషయం క్లియర్ అవుతుంది. కొన్నిసార్లు ఈ నిజాలు మీకు బాధను కలిగించవచ్చు, ఎందుకంటే మనం నమ్మినవాళ్ల గురించి నెగటివ్ విషయాలు తెలుసుకోవడం సులభం కాదు. కానీ ఇదే నిజం. ఇది మీకు భవిష్యత్తులో పెద్ద సమస్యలను తప్పించుకునే అవకాశాన్నిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు గమనించే చిన్న చిన్న సంకేతాలు పెద్ద నిజాలను బయటపెడతాయి. ఉదాహరణకు, ఎవరో మీతో మాట్లాడే విధానం మారిపోవడం, లేదా మీకు ఇచ్చే రెస్పాన్స్లో మార్పు కనిపించడం, ఇవన్నీ ఒక సంకేతం. పి వ్యక్తి మీకు ఈ విషయాలను డైరెక్ట్గా చెప్పకపోయినా వారి ద్వారా వచ్చే సమాచారం మీకు క్లారిటీ ఇస్తుంది. ఈ సమయంలో మీరు ఎమోషనల్గా రియాక్ట్ కాకుండా ప్రశాంతంగా ఆలోచించాలి. ఒక్కసారి మీరు పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుంటే మీరు తీసుకునే నిర్ణయాలు చాలా సరిగ్గా ఉంటాయి. ఈ నిజాలు బయటపడడం వల్ల కొంతమంది మీ జీవితంలోంచి దూరం కావచ్చు, కానీ అదే సమయంలో నిజంగా మీకు మంచిగా ఉండే వ్యక్తులు మీ దగ్గరికి వస్తారు. కాబట్టి ఈ పరిస్థితిని నెగటివ్గా చూడకండి. ఇది మీ జీవితాన్ని క్లియర్ చేసే ఒక ప్రక్రియగా భావించండి. చివరికి ఈ 4 రోజులు మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తాయి. ఎవరు నిజమైనవారు, ఎవరు కేవలం నటిస్తున్నారో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇది మీ భవిష్యత్తు నిర్ణయాలను మరింత బలంగా చేస్తుంది. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైన మార్పు ధన సంబంధంగా కనిపిస్తుంది. మీరు ఊహించని విధంగా డబ్బు సంబంధమైన ఒక శుభ పరిణామం మీ జీవితంలోకి వచ్చే అవకాశముంది. పి అనే వ్యక్తి ఇక్కడ కీలక పాత్ర పోషిస్తాడు. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక బాకీ, లేదా మీరు ఇచ్చిన డబ్బు తిరిగి రావడం, లేదా ఒక కొత్త ఆదాయ మార్గం ప్రారంభం కావడం,
మొదట ఇది చిన్న అవకాశంలా కనిపించవచ్చు, కానీ మీరు దానిని సరిగ్గా ఉపయోగించుకుంటే అది పెద్ద లాభంగా మారుతుంది. ముఖ్యంగా బిజినెస్ చేసేవారికి ఈ రోజుల్లో ఒక కొత్త డీల్ లేదా పార్ట్నర్షిప్ అవకాశం రావచ్చు. ఈ పి వ్యక్తి మీకు ఒక ఐడియా చెప్పవచ్చు. అది మొదట మీరు సీరియస్గా తీసుకోకపోయినా కాస్త ఆలోచించి అమలు చేస్తే అది మీకు మంచి ఆదాయాన్ని తెస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. ఎంత మంచి అవకాశం వచ్చినా తొందరపడి పెట్టుబడులు పెట్టకండి. ప్రతి విషయం గురించి క్లియర్గా తెలుసుకుని అవసరమైతే అనుభవం ఉన్నవారి సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి. కొంతమందికి ఈ సమయంలో చిన్న చిన్న ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది, కానీ ఆ ఖర్చులు భవిష్యత్తులో లాభంగా మారే అవకాశమూ ఉంది. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు మీ వచ్చే నెలలు స్థితిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరించాలి. సరైన నిర్ణయం తీసుకుంటే ఈ పి వ్యక్తి మీకు అదృష్ట ద్వారం తెరవగలడు. మేషరాశివారికి ప్రేమ మరియు సంబంధాల విషయంలో ఈ 4 రోజులు చాలా సెన్సిటివ్ మరియు ముఖ్యమైనవి. పి అనే వ్యక్తి వల్ల మీ ప్రేమ జీవితంలో ఒక పెద్ద మలుపు తిరిగే అవకాశముంది. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి ఈ వ్యక్తి వల్ల కొన్ని అపార్థాలు క్లియరవుతాయి. మీ మధ్య ఉన్న దూరం తగ్గి సంబంధం మరింత బలపడే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కొంతమందికి ఇది ఒక పరీక్షలాంటిదిగా కూడా ఉండొచ్చు. పి వ్యక్తి ద్వారా మీ భాగస్వామి గురించి ఒక కొత్త విషయం తెలుసుకునే అవకాశముంది. అది మీకు కొంచెం కఠినంగా అనిపించినా అదే నిజం. మీరు ఈ సమయంలో ఇమోషనల్గా స్పందించకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. సింగిల్గా ఉన్నవారికి ఈ రోజుల్లో ఒక కొత్త పరిచయం ప్రేమగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా లేదా ఫ్రెండ్స్ ద్వారా వచ్చిన ఒక పరిచయం మీ హృదయాన్ని ఆకర్షించవచ్చు. ఈ పి వ్యక్తి మీకు మధ్యవర్తిగా ఉండి మీ జీవితంలో కొత్త ప్రేమను తీసుకురావచ్చు. అయితే ఇక్కడ కూడా ఒక జాగ్రత్త అవసరం. ఎవరినైనా వెంటనే నమ్మేయకండి. క్రమంగా తెలుసుకుంటూ ముందుకు వెళ్ళండి. కుటుంబ సంబంధాల్లో కూడా ఈ సమయంలో ఒక ముఖ్యమైన చర్చ జరుగుతుంది. మీ మాటలతో మీరు పరిస్థితిని సులభంగా హ్యాండిల్ చేయగలుగుతారు. మొత్తంగా చూస్తే ఈ 4 రోజులు మీ సంబంధాలను పరీక్షించే సమయం, కానీ అదే సమయంలో వాటిని మరింత బలంగా మార్చే అవకాశం కూడా. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో కెరియర్ పరంగా ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ రావచ్చు. మీరు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ఒక అవకాశం ఇప్పుడు మీ ముందుకు రావడానికి సమయం సిద్ధమైంది. పి అనే వ్యక్తి ఈ అవకాశానికి ఒక బ్రిడ్జిలా పనిచేస్తాడు. మీరు చేస్తున్న పనిలో మీ ప్రతిభను గుర్తించే వ్యక్తి ఇదే కావచ్చు, లేదా మీకు కొత్త దారి చూపించే గైడ్గా మారవచ్చు. ఉద్యోగం చేస్తున్నవారికి ఈ సమయంలో ఒక కొత్త ఆఫర్, ప్రమోషన్ లేదా రోల్స్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. మొదట అది కొంచెం రిస్క్లా అనిపించవచ్చు, కానీ మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే అది మీ కెరియర్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. బిజినెస్ చేసేవారికి పి వ్యక్తి ద్వారా ఒక కొత్త పార్ట్నర్షిప్ లేదా డీల్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఇప్పటివరకు ఆలోచించని ఒక కొత్త మార్గం మీ ముందుకొస్తుంది. ఈ సమయంలో మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సీరియస్గా తీసుకొని పూర్తిగా విశ్లేషించి ముందుకు వెళ్ళాలి. ఒక చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తు మార్గాన్ని పూర్తిగా మార్చగలదు. ముఖ్యంగా ఏప్రిల్ 30 మరియు మే 1 తేదీలు మీకు కీలకమైనవి. ఆ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ప్రభావం చూపుతాయి. అయితే ఇక్కడొక జాగ్రత్త. ఎంత మంచి అవకాశం కనిపించినా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. మీలోని ఆత్మవిశ్వాసం, మీ అనుభవం ఆధారంగా ముందుకు వెళ్ళండి. పి వ్యక్తి మీకు మార్గం చూపుతాడు, కానీ ఆ మార్గంలో నడవాల్సింది మీరు. మీరు ధైర్యంగా ముందుకు వెళ్తే ఈ 4 రోజులో మీ కెరియర్కు ఒక గోల్డెన్ పీరియడ్గా మారతాయి. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో కుటుంబపరంగా ఒక ముఖ్యమైన విషయం చర్చకు వస్తుంది. ఇది చిన్న విషయం కాదు, మీ కుటుంబ భవిష్యత్తును ప్రభావితం చేసే స్థాయిలో ఉండొచ్చు. పి అనే వ్యక్తి ఈ నిర్ణయంలో ఒక కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ వ్యక్తి మీ కుటుంబానికి దగ్గరైన వారై ఉండొచ్చు, లేదా బయటివారైనా వారి మాటలకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా శాంతంగా, సమతుల్యంగా వ్యవహరించాలి. కుటుంబంలో కొంతమంది సభ్యులు వేర్వేరు అభిప్రాయాలు చెప్పవచ్చు. కొంతమంది మీ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తారు, మరికొంతమంది వ్యతిరేకించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎమోషనల్గా స్పందిస్తే పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. అందుకే మీరు ఓర్పుతో అందరి మాటలు విని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా ఆస్తి, డబ్బు లేదా కుటుంబ బాధ్యతల విషయంలో ఒక కీలక చర్చ జరుగుతుంది. పి వ్యక్తి ఇచ్చే సలహా మీకు ఉపయోగపడొచ్చు, కానీ మీరు పూర్తిగా అర్థం చేసుకొని మాత్రమే అంగీకరించాలి. ఈ
4 రోజుల్లో మీరు తీసుకునే కుటుంబ నిర్ణయాలు చాలా కాలం ప్రభావం చూపుతాయి. మీరు సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే కుటుంబంలో శాంతి, సంతోషం పెరుగుతుంది. లేకపోతే చిన్న విషయమే పెద్ద సమస్యగా మారే అవకాశముంది. కాబట్టి మీరు ఒక నాయకుడిలా ఆలోచించి అందర్నీ కలిపి ముందుకు తీసుకెళ్లాలి. మీరు చూపే ఓర్పు, మీ నిర్ణయ సామర్థ్యం ఈ సమయంలో మీకు గౌరవాన్ని తీసుకొస్తుంది. చివరికి ఈ 4 రోజులో మీకో విషయం నేర్పుతాయి. కుటుంబంలో సరైన నిర్ణయం తీసుకోవడమంటే కేవలం మన అభిప్రాయం కాదు, అందరి భావాలను అర్థం చేసుకుని తీసుకునే నిర్ణయం. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. సాధారణంగా మీరు ఎనర్జీతో యాక్టివ్గా ఉండే వ్యక్తులే, కానీ ఈ సమయంలో కొంత అలసట, మానసిక ఒత్తిడి లేదా చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. పి అనే వ్యక్తి వల్ల మీ మీద మానసికంగా ఒక ప్రెషర్ పెరగవచ్చు. అది పనిలోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా మీ ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. ఈ కారణంగా మీరు నిద్ర తగ్గడం, తలనొప్పి లేదా ఒత్తిడి ఫీలవడం జరగవచ్చు. మీరు ఈ పరిస్థితిని లైట్గా తీసుకుంటే అది కొంచెం పెరిగే అవకాశముంది. అందుకే మీరు మీ ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలి. సరైన ఆహారం, సరిపడ నిద్ర మరియు చిన్న వ్యాయామం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉదయం కొద్దిసేపు ధ్యానం లేదా ప్రార్థన చేస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు నెగటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి. పి వ్యక్తి వల్ల వచ్చే ఏ సమస్యనైనా మీరు ఓపికగా, ధైర్యంగా హ్యాండిల్ చేస్తే అది మీపై ప్రభావం చూపదు. కొంతమందికి చిన్న జలుబు, అలసట వంటి సమస్యలు రావచ్చు, కానీ మీరు జాగ్రత్తగా ఉంటే అవి త్వరగా తగ్గిపోతాయి. మీరు మీ శరీరమిచ్చే సంకేతాలను గమనించాలి. అవసరమైతే విశ్రాంతి తీసుకోవాలి. ఈ 4 రోజులు మీకు ఒక విషయం గుర్తుచేస్తాయి: డబ్బు, పని, సంబంధాలు ఎంత ముఖ్యమైనా ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ లక్ష్యాలను సాధించగలుగుతారు. కాబట్టి ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యకుండా దాన్ని కాపాడుకోవడం మీ బాధ్యత. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో అత్యంత ఆసక్తికరమైన విషయం: ఒక శుభవార్త మీ జీవితంలోకి ప్రవేశించబోతోంది. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక విషయం, ఒక నిర్ణయం లేదా ఒక ఫలితం ఇప్పుడు మీకు అనుకూలంగా మారే అవకాశముంది. ముఖ్యంగా ఏప్రిల్ 30 లేదా మే 1 తేదీల్లో ఈ శుభ సంకేతం స్పష్టంగా కనిపిస్తుంది. పి అనే వ్యక్తి ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. మీరు ఊహించని విధంగా ఈ వ్యక్తి ద్వారా మీకొక మంచి సమాచారం వస్తుంది. అది ఉద్యోగం కావచ్చు, బిజినెస్ డీల్ కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితంలో ఒక సంతోషకరమైన పరిణామం కావచ్చు. ఈ వార్త మొదట చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం చాలా పెద్దది అవుతుంది. మీలో ఉన్న సందేహాలు, భయాలు ఒక్కసారిగా తగ్గిపోతాయి. మీరు చాలా రోజుల తర్వాత ఒక రిలీఫ్ ఫీలవుతారు. ఈ సమయంలో మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని, కొత్త నమ్మకాన్ని అనుభవిస్తారు. మీరు ముందుకు వెళ్లాలనే ధైర్యం పెరుగుతుంది. కొంతమందికి ఈ శుభవార్త ఒక కొత్త ప్రారంభానికి సంకేతంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం, కొత్త వ్యాపారం లేదా కొత్త సంబంధం రూపంలో. పి వ్యక్తి మీకు ఈ అవకాశాన్ని అందించడమే కాకుండా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా సూచిస్తాడు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి: అవకాశం రావడం ఒక భాగం మాత్రమే, దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం మీ చేతిలో ఉంది. మీరు ఆలోచించి తెలివిగా అడుగులు వేస్తే ఈ శుభవార్త మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఈ 4 రోజులు మీకు ఒక సంకేతమిస్తాయి: మీ అదృష్టం మెల్లగా మీ వైపు తిరుగుతోంది. మీరు సిద్ధంగా ఉంటే ఈ అవకాశం మిమ్మల్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెడుతుంది. మేషరాశివారు ఈ 4 రోజుల్లో వచ్చే పరిణామాలను మరింత శుభంగా మార్చుకోవాలంటే కొన్ని చిన్న కానీ శక్తివంతమైన పరిహారాలు తప్పనిసరిగా చెయ్యాలి. ఈ పరిహారాలు మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని తగ్గించి పాజిటివ్ వైబ్రేషన్లు పెంచుతాయి. ముఖ్యంగా పి అనే వ్యక్తి వల్ల వచ్చే ప్రభావాన్ని మీకు అనుకూలంగా మార్చడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. మొదటగా, ప్రతి ఉదయం లేచిన వెంటనే ఓం నమఃశివాయ మంత్రాన్ని కనీసం 21 సార్లు జపించండి. ఈ మంత్రం మీ మనస్సును ప్రశాంతంగా ఉంచి మీ ఆలోచనలను క్లియర్ చేస్తుంది. రెండవది, మంగళవారం రోజున హనుమాన్ స్వామిని దర్శించండి లేదా హనుమాన్ చాలీసా చదవండి. ఇది మీకు ధైర్యాన్ని, రక్షణను ఇస్తుంది. మూడవది, ఒక దేవాలయంలో నూనె దీపం వెలిగించండి. దీపం వెలిగించడం ద్వారా మీ జీవితంలో ఉన్న అంధకారం తొలగి వెలుగు పెరుగుతుంది అనే భావన ఉంది.
4వది, పేదవారికి ఆహారమివ్వండి లేదా అవసరమైన వారికి సహాయం చెయ్యండి. ఇది మీ పుణ్యాన్ని పెంచి మీకు మంచి ఫలితాలను తీసుకువస్తుంది. ఈ చిన్న పరిహారాలు మీ జీవితంలో పెద్ద మార్పులను తీసుకురాగలవు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు ఈ పరిహారాలను నిజమైన భక్తితో చేస్తే మీకు ఎదురయ్యే సమస్యలు తగ్గి శుభ ఫలితాలు వేగంగా వస్తాయి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే: పరిస్థితులు ఎలా ఉన్నా మీ విశ్వాసం, మీ భక్తి మీకు రక్షణగా ఉంటుంది. మీరు ఈ పరిహారాలను నమ్మకంతో చేస్తే ఈ వ్యక్తి వల్ల వచ్చే ప్రతి పరిణామం మీకు అనుకూలంగా మారుతుంది. చివరికి ఈ 4 రోజులు మీకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తాయి. జీవితంలో కష్టాలు వచ్చినా సరైన మార్గంలో నడిస్తే అదృష్టం తప్పకుండా మీ వైపు తిరుగుతుంది. ధన్యవాదాలు.